జగన్మోహన్ రెడ్డి తాజాగా ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి సంపద సృష్టి, చంద్రబాబు వస్తేనే సంపద సృష్టి, జగన్ హయాంలో ఏమీ లేదన్న దాని మీద కౌంటర్ చేసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చారు. అవన్నీ ఇప్పుడు తానేదో తీసుకొస్తున్నట్టు చంద్రబాబు లోకేష్ కలరింగ్ ఇస్తున్నారు. గతంలో దావోస్ వేదికగా మెట్టలతో సంప్రదింపులు చేసే మా హయాంలో అదానీ ఫౌండేషన్ విశాఖలో డేటా సెంటర్ పెట్టలేదా, కుమార్ మంగళం బిర్లా ఫ్యాక్టరీ ప్రారంభించారు, విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి ముఖేష్ అంబానీ ప్రత్యేకంగా వచ్చారు, ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగానే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి బయోఎథనాల్ ప్రాజెక్టులు కట్టడం ప్రారంభించారు. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు సమక్షంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. దీనికి 65,000 కోట్లతో రిలయన్స్ పెట్టుబడులు అంటూ బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్ అయితే ఏపీలో 1.61 లక్షల కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తుంది. ఆదిత్య మిట్టల్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడేసి ఒప్పించినట్టు కలరింగ్ ఇచ్చారు. మిట్టల్ ఇప్పటికే ఒరిస్సాలో 1.04 లక్షల కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ కడుతున్నారు. లోకేష్ స్టేట్మెంట్తో ఒడిశా బీజేపీ మంత్రి రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒడిశాలో మెట్టల్ ప్లాంట్ పనులు ప్రారంభించింది, ఇది ఎక్కడికి వెళ్ళట్లేదని గట్టిగా చెప్పారు. ఎవరైనా ఎన్ని చోట్ల లక్షల కోట్లు పెట్టుబడి పెట్టగలుగుతారు? చంద్రబాబు లోకేష్ ఎవరి చెవిలో పూలు పెట్టేందుకు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని డ్రామాలు చెప్తున్నారు. మరోవైపు పరిశ్రమలు పెడతామంటున్న సజ్జన్ జిందాల్ వంటి పారిశ్రామికవేత్తలు వెళ్ళగొడుతున్నారు. జిందాల్ కడపలో 5 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ కడతామంటే నేరాలు చేయడం అలవాటుగా పెట్టుకున్న జత్వానితో కేసులు పెట్టించి బెదరగొడుతున్నారు. వీళ్ళ హయాంలో రాని దానికి ఒక బిల్డప్, వచ్చే వాళ్ళపై దొంగ కేసులు పెట్టి తరిమేస్తున్నారు. ఇదేనా మీ పారిశ్రామిక విధానం అంటూ విమర్శించుకొచ్చారు. ఇందులో మూలధన వ్యయానికి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ వస్తే కేవలం సంక్షేమ అభివృద్ధి ఉండదని దుష్ప్రచారం చేశారు. మూలధన వ్యయంపై చంద్రబాబు 2014-19 మధ్యన సగటున 13,860 కోట్లు ఖర్చు చేస్తే మా హయాంలో 13,000 కోట్లతో చేపట్టిన పోర్టుల నిర్మాణం మినహాయించిన 2019-24 15,632 కోట్లు సగటున ఖర్చు చేశాం 19-24 మధ్యలో. అందుకే స్కూళ్ళు, ఆసుపత్రులు బాగుపడ్డాయి, గ్రామాల్లో సచివాలయాలు వచ్చాయి, డ్యాములు పూర్తయ్యాయి. అందుకే ప్రణాళిక సిద్ధంగా డ్యాముల్లో నీళ్లు నిండున్నాయి. ఈరోజు వెలుగొండ పూర్తయినా కూడా నీళ్లు నింపని పరిస్థితి అంటూ విమర్శిస్తూ వచ్చారు.